నాగపంచమి, గరుడు పంచమి ప్రత్యేక పూజలు, ఏకచక్ర నగర్లో భక్తి శ్రద్దలతో వేడుకలు, ప్రజలకు శుభాకాంక్షలు. పట్టణంలోని 15వ వార్డు ఏకచక్ర నగర్లో శ్రావణమాస పంచమి సందర్భంగా శ్రీ సంతాన నాగమ్మ ఆలయంలో నాగపంచమి, గరుడ పంచమి వేడుకలను సోమవారం భక్తి శ్రద్దలతో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి నాగదేవతకు పూజలు చేశారు. మున్సిపల్ కౌన్సిల్ చైర్మన్ శ్రీమతి పద్మశరత్ రెడ్డి, ఫ్లోర్ లీడర్ శరత్ రెడ్డి, ఎంసీబీ కమిషనర్ జాదవ్ కృష్ణ, 15వ వార్డు కౌన్సిలర్ గుమ్మల అశోక్ రెడ్డి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పట్టణ ప్రజలకు నాగపంచమి, గరుడ పంచమి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో మహిళలు, భక్తులు ఆలయానికి తరలివచ్చి నాగదేవతకు పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. నాగపంచమి పర్వదినం సందర్భంగా ఆలయ పరిసరాలు భక్తులతో సందడిగా మారాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పూజా కార్యక్రమాలు ప్రశాంతంగా ముగిశాయి. అగరబత్తులు లోపల వెలిగించకండి అయ్యా, దయచేసి అగరబత్తులు లోపల వెలిగించకండి, బయట మాత్రమే వెలిగించండి. తొందరగా పూర్తిగా చేసుకొని కూర్చొని కూడా అశోక్ మంచిగా బిర్యానీ నింపుతా అని చెప్పిన బోధన్ పట్టణ ప్రజలకు నాగుల పంచమి శుభాకాంక్షలు. ఏదైతే ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా నాగుల పంచమి సందర్భంగా మా యొక్క సంతాన నాగమ్మ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే మనకు నాగుల పంచమి ఉందో, మనకు శ్రావణ మాసంలో వచ్చేటటువంటి మొట్టమొదటి పండుగ. ఈ పండుగ ఏదైతే మన ఆడపడుచులు అత్యంత వైభవంగా జరుపుకుంటారు, అదే మాదిరిగా మా యొక్క సంతాన నాగమ్మ ఆలయ విశిష్టత ఏంటంటే, ఇక్కడ సంతానం లేని వారికి మొక్కిన ప్రతి ఒక్కరికి కూడా సంతానం కలుగుతుంది. ఇక్కడ మారుమూల గ్రామాల నుంచే కాకుండా వేరే రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది భక్తులు వచ్చి అమ్మవారి కొలుస్తారు. చాలా మంది కూడా కొలిచిన వారికి కొంగు బంగారమై సంతానం కలుగుతుంది. కాబట్టి మేము కూడా మా యొక్క సంతాన నాగమ్మ ఆలయం తరఫున ప్రత్యేకంగా భక్తులకు సదుపాయాలు ఏర్పాటు చేశాము. అందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు మధ్యాహ్నము 12 గంటల నుంచి అన్నదాన కార్యక్రమం మా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తాము. ఈ పండుగ ఎటువంటి సందర్భంలో వస్తుందంటే, వర్షాలు సమృద్ధిగా కురవాలని, పిల్లాపాప అంతా సుఖ సంతోషాలతో ఉండాలని, మన పాడి పంట అంట జీవకోటి కూడా సమృద్ధిగా ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురవాలని ఈ యొక్క పండుగ జరుపుకుంటాము మహిళలందరూ కూడా. కాబట్టి మేము కూడా భగవంతుని కోరుకుంటున్నాము, వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు పండాలా, జీవకోటి అంతా కూడా సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటున్నాం. अरे
చిత్రాల పాండి గారు నించోండి నించోండి బాబు నించో sama నించోండి కొండి రా నించోండి డాక్టర్ డాక్టర్ కొండి తీసిన అందుకే చూసిన ఏర్పాటు చేయడమైందండి. కౌంటర్లను మీరు సంప్రదించి రసీదు పొందవలసిందిగా కోరుతున్నాం. అలాగే భక్తులు పెద్ద సంఖ్యలో పెరుగుతున్నందున దయచేసి కొంత इधर इधर हाँ राइट దాంట్లో అమృత గారు గోడ మాస్టర్లు